మీరు ఈ వీడియో చూస్తున్నారు కానీ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు. ఇలాంటి అద్భుతమైన దేవాలయాల కథలు తెలుసుకోవాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కేయండి. ఈరోజు మనం తెలుసుకోబోయేది గుంటూరు జిల్లాలో భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన పవిత్ర స్థలం కోటప్పకొండ గురించి. అసలు ఈ కొండ వెనుక ఉన్న కథ ఏమిటి? ఇక్కడ శివుడు ఎలా వెలిశాడు? ఎందుకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వస్తారు? ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. కోటప్పకొండకు మరో పేరే త్రికూటాచలం. త్రి అంటే 3, కూటం అంటే శిఖరాలు. ఈ కొండకి 3 శిఖరాలు ఉన్నాయి, అందుకే ఈ పేరు వచ్చింది. ఆ 3 శిఖరాల్లో ఒకదానిపై వెలిసిన వాడే శ్రీ త్రికోటేశ్వర స్వామి. ఇతడు పరమేశ్వరుని స్వరూపం. పురాణ కథనం ప్రకారం ఈ ప్రాంతం ఒకప్పుడు సుదీర్ఘమైన అరణ్య ప్రాంతం. అక్కడ గోవులు, గొర్రెలు మేపుకునే కాపరులు ఉండేవారు. ఆ కాలంలో ఆనందవల్లి అనే భక్తురాలు ఉండేది. ఆమె ప్రతిరోజు ఈ కొండపైకి ఎక్కి శివుడిని ఆరాధించేది. ఒకరోజు ఆమె గొర్రెలను మేపుతుండగా ఒక గోవు ప్రతిరోజు ఒకే రాయి మీద పాలు కార్చుతుందని గమనించింది. ఆమెకు ఆశ్చర్యం వేసింది. ఆ రాయిని దగ్గరగా పరిశీలించగా అక్కడ ఒక శివలింగం కనిపించింది. ఆమె భక్తికి మెచ్చి పరమేశ్వరుడు స్వయంభువుగా అక్కడ వెలిశాడని నమ్మకం. అప్పటి నుండి అక్కడే ఆలయం ఏర్పడింది. ఆ స్వామిని త్రికోటేశ్వరుడు అని పిలవడం ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఇక్కడ జరిగే జాతర ఎంతో ప్రసిద్ధి. రాత్రంతా దీపాల వెలుగుల్లో మెరిసే కొండ, శివనామస్మరణతో మారుమ్రోగే ప్రదేశం. లక్షలాది మంది భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తూ స్వామిని సందర్శించుకుంటారు. ఆ రోజున కొండ మొత్తం ఒక దివ్య క్షేత్రంలా మారిపోతుంది. కోటప్పకొండపైకి ఎక్కితే చుట్టూ కనిపించే పచ్చని పొలాలు, దూరంగా కనిపించే గ్రామాలు ఒక అద్భుతమైన దృశ్యం. సూర్యాస్తమం సమయంలో అక్కడ నిలబడి చూస్తే ఆ దృశ్యం మనసును హత్తుకుంటుంది. భక్తితో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చాలామంది విశ్వసిస్తారు. కోటప్పకొండపై ఉన్న ఆలయం సాధారణంగా కనిపించినా అందులో ఉన్న ఆధ్యాత్మిక శక్తి ఎంతో గొప్పది. భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. శివరాత్రి రోజున జరిగే ఉత్సవాలు ప్రత్యేక ఆకర్షణ. ఇదే గుంటూరు జిల్లాలోని పవిత్ర క్షేత్రం కోటప్పకొండ మహిమ. మీరు ఎప్పుడైనా కోటప్పకొండకి వెళ్ళారా? వెళ్తే మీ అనుభవాన్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక అద్భుతమైన దేవాలయ కథతో త్వరలో మీ ముందుకు వస్తాను. అంతవరకు కలుద్దాం. బాయ్.